ప్రైజ్ లార్డ్. ఇది నా వాగ్దానము. 1 సమూయేలు 22:23. నీవు భయపడక నా యొద్ద ఉండుము, నా యొద్ద నీవు భద్రముగా ఉండువు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎవరైతే దేవుడిని ఆనుకొని దేవుని యందు నమ్మికతో ఆయనని అంటుకట్టుకొని బ్రతుకుతూ ఉన్నారో వారందరూ కూడా దేవుని యందు భద్రముగా ఉంటారని దేవుడి దినమున ఆయన వాగ్దానముతో మనల్ని బలపరుస్తూ ఉన్నారు. మనము ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ఆనుకుని ఆయనతోనే మనము గనక జీవిస్తే మన జీవితంలో అపాయము, కష్టము, బాధ వాటిల్లకుండా దేవుడే మనల్ని భద్రపరుస్తారు అని దేవుడు ఈ దినమున వాగ్దానముతో మనతో ఎంతగానో మాట్లాడుతూ ఆయన కృపని అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములోని నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. అవునండి, దేవుడు మనల్ని ఎలాగ భద్రపరుస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు అంటే, పగల ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా ఆయన మనకి కుడి పక్కనే ఉండి నీడగా ఉండి మనల్ని భద్రపరిచి ఎల్లప్పుడూ అపాయము అనేది మన జీవితంలో రాకుండా మనకి సహాయం చేస్తారు. కాబట్టి నీ దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నారు, మీరు నా దగ్గర భద్రముగా ఉన్నారు అంటూ ఉన్నారు. మనమందరము కూడా దేవుణ్ణి ఆనుకుని ఆయనని ఎల్లప్పుడూ కూడా అంటుకట్టుకొని బ్రతుకుతూ ఉన్నాము. కాబట్టి దేవుడు ఈ దినమున ఆయన వాగ్దానముతోనూ వాక్యముతోనూ బలపరుస్తూ ఉన్నారు. ఎంత గొప్ప దేవుడుగా ఉన్నారో మన జీవితాలలో ఈ వాగ్దానము వాక్యము ద్వారా మనకి ఎంతగానో బలపరుస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క కృప, కాపుదల, ఆయన భద్రత, ఆయన యొక్క ధననిధి మీకు అనుగ్రహించినదాకా ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా నా తండ్రి, నా ప్రభు, నీ కృపా కనికరాస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడుగా మీరు ఉన్నారు నా ప్రభు. మమ్మల్ని భద్రపరిచే దేవుడు నాయన, మీరే తప్ప ఇంకెవ్వరూ లేదు నాయన. మీరే మమ్మల్ని భద్రపరిచి క్షేమముగా, సురక్షితముగా ఉండడానికి మా జీవితంలో ఎటువంటి అపాయము, ఆపద వాటిల్లోకుండా సహాయం చేసే దేవుడు అని మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. మా కొరకు ప్రార్థించమన్న వారినైనా వారిని, వారి యొక్క జీవితంలో, వారి బిడ్డల భవిష్యత్తులో నా ప్రభు మీరు తోడయండి. వారి యొక్క చేతి పనుల్లో, వారి ఆరోగ్యంలో, వారి ఉద్యోగంలో ఇంకా ఏది కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు అనుగ్రహించండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి ఆయన. స్వస్థపరిచి యెహోవా నేను అన్నారు నా ప్రభు మీకు వందనాలు. బిడ్డలేని వారి బిడ్డలు దయచేయండి, బిడ్డలకి సుఖమైన కానుక దయచేసి తల్లి బిడ్డ క్షేమం ఉండడానికి సహాయం చేయండి. గర్భిణీ స్త్రీలు నా ప్రభు ఏ డిఫిషియన్స్తో బాధపడుతున్నారు వారికి మంచిగా మందులు, ఆహారము అన్నీ అందులాగున మీరు సహాయం చేయండి. తల్లి బిడ్డ మంచిగా ఆరోగ్యవంతముగా ఉండడానికి సహాయం చేయండి నా ప్రభు. హాస్పిటల్స్లో నా ప్రభు ఎవరైతే నా ప్రభు ఎంతో ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీ కృపని అనుగ్రహించండి. హ్యాండిక్యాప్గా ఉన్న ప్రతి ఒక్కరిని నాయన నా ప్రభు వారి జీవితంలో మీరు తోడుగా ఉండి వారి యొక్క జీవితాలని కట్టమని కోరుకుంటున్నాను. ఎస్ఐ ఎవరైతే ఆన్లైన్ చదువుకుంటూ ఉన్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, అలాగే నా ప్రభు మీ యొక్క కృపని వేడుకుంటున్నారు వారందరికీ దయచేయమని కోరుకుంటున్నాను. ఎస్ఐ నాయన నా తండ్రి, మెడికల్ స్టాఫ్ని, డాక్టర్స్ని, శానిటరీ వారిని, పోలీస్ వారిని భద్రపరచండి. మీ కృపలో నాయన వారిని నాయన ఎంతగానో సురక్షితంగా ఉండడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాను. నాయన స్కూల్స్కి, కాలేజెస్, ఆఫీసెస్కి వెళ్ళి వస్తుండగా మీరే సురక్షితమైన ప్రయాణము అనుగ్రహించండి ప్రభు. ఎస్ఐ నాయన ఏ బిడ్డలైతే నీ యొక్క పాదాలు పట్టుకొని
ఎంతగానో మొరపెడుతున్నారో మొరంతా ఆలకించి వారికి నాయన ఉత్తరము అనుగ్రహించండి నా ప్రభు. సహాయం చేయండి నా ప్రభు. మీరే నాయన మాట్లాడే దేవుడు, మీరే తండ్రి, ఇంకెవ్వరూ లేరు నాయన. ప్రతి ఒక్కరితో మాట్లాడతారు, ప్రతి ఒక్కరిని మీరు దీవిస్తారు, ప్రతి ఒక్కరిని నడిపిస్తారు. కాబట్టి ఉదయకాలమున నాయన మీ పాదాలు పట్టుకుంటున్నాను నాయన. సహాయం చేయండి. సంఘాలలో నా ప్రభు సమాధానము అనుగ్రహించండి నా ప్రభు. ఏ సంఘాలలో సమాధానం లేదా సంఘాలకి సమాధానము అనుగ్రహించండి. ప్రతి బిడ్డని మీరే తోడయండి నా ప్రభు. ఎవరైతే మీ యొక్క సేవ చేయాలి చేస్తూ ఉన్నారో వారందరినీ మీరే బలపరిచి నడిపించమని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి మీరే తోడయండి నడిపించమని కోరుకుంటున్నాను ప్రభు. నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడయండును గాక. ఆమె. గాడ్ బ్లెస్ యూ.